హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మాకు సండే దీపావళి డెకరేషన్స్ అవుతున్నాయి హిందూ టెంపుల్లో. ఇప్పటి వరకు మేము అక్కడ కింద కూర్చొని దేవుళ్ళు అందరికి కూడా రోజ్ పూలతోటి మాల కూర్చోడం జరిగింది. రేపు పండుగ ఇక్కడ మాకు జరుగుతుంది. యాక్టివిటీస్ అన్నీ కూడా చేయడం చేస్తుంది. చూడండి, అక్కడ కింద కూర్చున్నారు చూడండి. ఇప్పుడు అక్కడ కూర్చొని పూలమాల కట్టేసాము. అన్నీ ప్యాకింగ్ చేస్తున్నారు రేపటి వాటి కోసము. కొంతమంది ఉండి ఇక్కడ ఇలా అక్కడక్కడ డెకరేషన్ ఐటమ్స్ తోటి ఇలా పెడుతున్నారు పైన. ఇదంతా కూడా మాకు ఒకటి టెంపుల్ ఉంది. అది కూడా వీళ్ళు అందరూ నార్త్ టైప్లో ఇక్కడెక్కడ దీపాలు అయితే పెట్టారు ఫ్రెండ్స్. మీకు కనిపిస్తుంది కదా, ఒక్క దీపమైన ఉంటుందా దేవుని దగ్గర? మోస్ట్లీ దీపాలు అనేది ఎక్కడ కనిపించవు ఫ్రెండ్స్. ఊరికేనే అలా ఒక్కసారి అలా పెడతారు, నూనె ఇంకి పోగానే తీసేస్తారు. ఇప్పుడు ఇదంతా డెకరేషన్ అంతా అయిపోయినాక క్లోజ్ చేసేస్తారు టెంపుల్ని. మళ్ళీ రేపు ఆఫ్టర్ 3 o'clockకి ఓపెన్ చేస్తారు. 4 to 5 పూజ, 6 to 9 డిన్నర్ అన్నట్టు. చూస్తున్నారు కదా, ఇక్కడ మాకు అన్ని దేవుళ్ళు ఉన్నారు. ముందు ఇక్కడ విష్ణు దేవుడు అండ్ పక్కన రాముడు, లక్ష్మణుడు, దుర్గామాత, శివపార్వతి, ఆంజనేయుడు. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ కనిపించేది కూడా జగన్నాథ స్వామి. అటు లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, మీకు శివుడు, పార్వతమ్మ, అలాగే దుర్గామాత, కాళీమాత, అన్ని దేవుళ్ళు కలిసి ఉన్నాయి. రాముడు, మొన్న ఇక్కడ కూడా రాముడిని ధ్వంసం చేశారు అది కూడా. సో ఇక్కడైతే ఈ విధంగా ఇదేంటంటే ఇక్కడ హోమం చేసినప్పుడు ఇది వెళ్ళేది. సో చూస్తున్నారు కదా, రేపు డెకరేషన్ ఐటమ్స్, పూజలు అన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే కొంచెం నెగిటివ్ ఫీలింగ్ కూడా ఉంది. ఎందుకంటే మా హస్బెండ్ టొరంటోలో జాబ్ చేస్తారు, నేను ఇక్కడ ఉంటాను. సో తను ఒక్కడు మిస్ అవుతున్నాడు ఇక్కడ అన్నీ అనేసి నాకు చాలా గిల్టీగా, అస్సలు మంచిగా అనిపిస్తలేదు. వస్తున్నాను, దేవుడి దగ్గర కూర్చుంటున్నాను, చూసుకుంటున్నాను తప్ప అంతగా హ్యాపీగా అనేది లేదు. మోస్ట్లీ నా వాయిస్ కొంచెము తడబడుతుంది బికాస్ ఏడుపు వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ మా హిందూ టెంపుల్లో ఉన్న దేవుళ్ళ లైఫ్ ఎలా ఉందో ప్లీజ్